సర్కార్ హాస్టల్స్‌లల్ల ఫుడ్ పాయిజన్ అయి జీవిడిస్తే నో రెస్పాన్స్. పిల్లలు దవాఖానల పడితే నో రెస్పాన్స్. అన్నంలో బల్లులు పడితే తేలు గుట్టిన, పాములు గుట్టినా, ఎలుకలు గర్చినా నో రెస్పాన్స్. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఆగమేఘాల మీద ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్టళ్లలో చెకింగ్‌లకు పోయిండ్రు మన పాలకులు. తెల్వైనోనికి తేలు గుడితే తెల్లారు లేచి మొత్తుకుండట. గట్లుంది మన సర్కారు వ్యవహారం. వాంకిడి కాడ ఫుడ్ పాయిజన్ అయ్యి బుజ్జి జీవిడిస్తే మందలిచ్చే తీర్వాటం ఉండదు మన సర్కారోళ్లకు. పిల్లగాళ్ళకు పురుగులన్నం పెడితే అయ్యో పాపం అనే టైం దొరకదు మన లీడర్లకు. ఇప్పుడు మేము హాస్టళ్లలో చెకింగ్ వస్తున్నాం అని షాటింపులు వేసుకొని చెకింగ్లకు గదిలిండ్రు మన గౌరవ పాలకులు. దొంగోనికి ముందే పలానా టైంకు మేము ఇంటికి వస్తున్నాం, ఈ లోపట నువ్వు నీ పని చేసుకోనివో అని చెప్పినట్టు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ కు హీరో హీరోయిన్లు పోయినట్టు టిప్పు టాప్గా పోతే అవి ఆకస్మిక తనిఖీలు ఎట్లయితాయి, చెకింగ్లు ఎట్లయితాయి? మీరు వస్తుండని హాస్టళ్లలో బూజు దులిపి నున్నగా గడిగి శుద్ధ పూసి అన్ని సిద్ధం చేస్తే అది చెకింగ్ చేసినట్ట? హాస్టళ్లలో మంత్రులు వచ్చిండ్రని ఫంక్షన్లో వండినట్టే వండి పెట్టిండ్రు. మంత్రి సీతక్క చెకింగ్ కు పోయిన కాడ ఇవాళ మీరు వచ్చిండ్రని మంచిగా అండిండ్రు మేడం, ఎప్పటికి ఇట్లనే వండి పెట్టేటట్టు చూడుండ్రి అని పిల్లగాళ్ళు దీనంగా అడిగిండ్రంటే పరిస్థితి ఎట్లుందో మంత్రులకేమన్నా అర్థమైందో లేదో తెలియదు. ముఖ్యమంత్రి సార్ కూడా కోకాపేట కాడున్న హాస్టళ్లకు పోయి చెకింగ్ చేస్తుండు. ముఖ్యమంత్రి వస్తుండని చెప్పినాక మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆడపోయి ఫంక్షన్ కు ఏర్పాట్లు చేసినట్టు చేసిండ్రు. ఇక వాస్తవ పరిస్థితులు పాలకులకు ఎట్లా అర్థమైతాయి? అసలు ఏ హాస్టల్లో చెకింగ్ కు పోతాడో, ఎప్పుడు ఏ టైం కి పోతారో ఎవ్వరికి తెలియకుండా పోయి చెకింగ్ చేస్తే కదా ఆకస్మిక తనిఖీలు అంటారు. అవిటికి అర్థం ఏమన్నా తెలుసా? ఇళ్లకు ఒక్కనాటి బాగోతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు మొన్నట్ల కూడా ఒక్కరోజు చెకింగ్ లని హడావిడి చేసిండ్రు. మళ్ళా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టున్నది కథ. గీంత దానికి ఇంత ఆర్భాటాలు ఎందుకు? పిల్లగాళ్ళకి మంచి తిండి పెట్టకపోతే మీ ఉద్యోగాలు ఉండయని గట్టి వార్నింగ్ ఇస్తే కదా ఏమన్నా సిబ్బందులకు భయం ఉండేది. కానీ అవేం చేయకుండా చెకింగ్లని హీరోయిజం చేసి 4 రీల్స్ వీడియోలు తీసుకొని వస్తే ఎవరికి ఫాయిదా అని అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళ కథ చూసినోళ్ళు. లగచర్ల రైతుల లడాయి అయినా, గురుకులాల పిల్లల తిప్పలైనా కార్ పార్టీ లీడర్లు రంగంలోకి దిగి హ్యాండ్ పార్టీకి బ్యాండ్ బజాయించి అరుచుకుంటే గాని సర్కారు వెనుకకు పోకుండా అయింది. బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా జనాలు తలో తీరు మాటలు అనే వరకల్లా ఇవాళ గురుకుల స్కూల్ షేకింగ్ కు సీఎం రేవంత్ బయలుదేరుతుండనే వరకల్లా కేటీఆర్ ఇగో ఇట్లా 4 మాటలు రాసుకొచ్చిండు. పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నా, క్లాసుల కంటే దావకాన్లలోనే ఎక్కువ గానొచ్చుకుంటా అరిగోసలు పడుతున్నా, రోజుకో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లల అమ్మా నాయనలు ఆగమైతున్నా గాని సర్కార్ పట్టించుకుంటలేదనుకుంటా గులాబీ పాటోలు గుస్సాయి బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా కాంగ్రెస్ సర్కార్ల మొత్తానికి చలనం వచ్చింది. ఇలా గురుకులాల చెకింగ్ల కానీ సీఎం రేవంత్ రెడ్డి పోతుండే వరకల్లా సర్కార్ కు సురుకులు అంటించుకుంటా ఎక్స్లైట్ల రాసుకొచ్చిండు కేటీఆర్. పాఠాలు చెప్పే తాన పాము కాట్లతోని పసిబిడ్డల పానాలు పోయినాయి. బీఆర్ఎస్ పాలనలా పిల్లలు ఎవరెస్ట్ ఎక్కితే ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్లెక్కిర్రు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల బల్లె సీట్ల కోసం పోటీ ఉంటుండే. కానీ ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్ల కోసం పోటీ పడే కాడికొచ్చింది కథ. దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాట పట్టిర్రు. ఏదో ప్రతిపక్షాలు పబ్లిక్ ఒక తీరుగా తిట్టిపోస్తురు గాని ఏదో ఎట్టికి పోవుడు కాకుండా పిల్లలకు మంచి తిండి పెట్టియుర్రి. ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపుర్రి. కెమెరాల ముంగట హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె సప్పుడి నుండ్రి. మందిని వేసుకపోయి దండయాత్ర చేయకుర్రి. గురుకులాలన్న తిప్పలు తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల రాసుకొచ్చి సర్కారుకు సలహాలు ఇచ్చిండు కేటీఆర్. మరి విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ సారతాన్నే ఉన్నా గానీ ఇంత పతర పలసగా అయ్యేటట్టు, గురుకులాల మీద వస్తున్న వార్తలు బంద్ అయ్యేటట్టు, పిల్లల తిప్పలు తీరేటట్టు రేవంత్ సార్ ఏమంత పనితనం చూయిస్తాడో చూడాలిగా.